క్రిస్మస్ సీజన్లో ఎక్కడ చూసినా కానీ మనకి ఇవి కనిపిస్తాయి కదా. అసలు క్రిస్టియన్స్ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు? క్రిస్మస్ ట్రీకి ఆరిజిన్స్ చాలా ఉన్నప్పటికీ ప్రస్తుతం మనం చూస్తున్న డెకరేటెడ్ క్రిస్మస్ ట్రీ ఎలా పాపులర్ అయిందంటే 16th సెంచరీలో జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ అనే వ్యక్తి ఒకరోజు సాయంత్రం ఆయన చూసిన దృశ్యము ఆయనను ప్రభావితం చేసింది. అదేంటంటే ఫర్ ట్రీ లేదా ఎవర్ గ్రీన్ ట్రీ, దాని మధ్యలో మెరుస్తూ ఉన్న నక్షత్రాలు. సో మార్టిన్ లూథర్ తన ఇంట్లో వారికి ఈ దృశ్యాన్ని చూపించడానికి ఇంట్లో ఒక ఎవర్ గ్రీన్ ట్రీకి నక్షత్రాల ప్లేస్లో క్యాండిల్స్ పెట్టాడు. సీజన్స్ మారుతుంటే అన్ని చెట్ల ఆకులు రంగులు మారిపోతూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. కానీ ఎవర్ గ్రీన్ ట్రీస్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సీజన్లో అలాగే పచ్చగా ఉంటాయి. సో వీటిని జీవానికి సాదృశ్యంగా చూసేవారు. క్రీస్తు శకము 1840లో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ క్రిస్మస్ ట్రీను పెట్టుకోవడం ద్వారా ఇది పాపులర్ అయ్యి ప్రపంచ దేశాలన్నిటిలో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం వ్యాపించింది. ఇప్పుడైతే క్యాండిల్స్ కు బదులు లైట్స్, అలానే యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు జరిగిన సంఘటనలకు గుర్తుగా దేవదూతల బొమ్మలు, స్టార్స్, అలానే గిఫ్ట్స్ తో ఎవర్ గ్రీన్ ట్రీస్ ని డెకరేట్ చేస్తూ ఉంటారు. యేసయ్య జన్మమును మన జ్ఞాపకం చేయడమే ఈ క్రిస్మస్ ట్రీ యొక్క ఉద్దేశము. మన జీవితాలను వెలిగించి మనకు నిత్య జీవాన్ని దయచేసేది యేసుక్రీస్తు మాత్రమే. విశ్వసించిన వారు యేసే జీవము, జీసస్ ఇస్ ద లైఫ్ అని కమెంట్ చేసి ఒక ముగ్గురికైనా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా అనేకులకు ఈ విషయాలు తెలియజేస్తారు.